నిర్గమకాండ 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేసేదను. మై ప్రెసెన్స్ విల్ గో విత్ యూ అండ్ ఐ విల్ గివ్ యూ రెస్ట్. మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఎప్పుడు? ఆయన సన్నిధి మనతో వచ్చినప్పుడు. ఒక పక్కన పాపపు సన్నిధి, మరో పక్కన దురాత్మల యొక్క సన్నిధి మనిషిని దేవుని నుండి దూరంగా ఈడ్చుకొని పోతున్నాయి. మనశ్శాంతి లేకుండా చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి. నీకు అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఆ తెలిసిన సత్యంలో జీవించనీయకుండా నిన్ను ఈడ్చుకుపోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయి. మరి ఎవరి సన్నిధి మనకు కావాలి? ఎవరి సన్నిధి ఉంటే మన మనసుకు శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, విశ్రాంతి కలుగుతుందంటే దేవుని సన్నిధి మనకు విశ్రాంతిని కలుగు చేస్తుంది. అందుకే చాలా టెన్షన్తో ఉన్నాడు మోషే భక్తుడు. ఓ పక్కన తన సొంత ప్రజలే ఆయనకి విరోధంగా మాట్లాడుతున్నారు, మరో పక్కన శత్రువులు వారి మీద దాడి చేయడానికి వస్తున్నారు. మోషేకి గొప్ప ఒత్తిడి కలిగింది. గొప్ప దైవజనుడే, దేవుని ప్రవక్తే. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురయ్యాయి, మనశ్శాంతి లేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అతను అంటాడు, ఓ దేవా, నీ సన్నిధి నాతో రానీయడలా, నన్ను ఇక్కడి నుండి ఒక్క అడుగైనా దూరంగా తీసుకెళ్ళొద్దయ్యా, నీ సన్నిధి నాతో రావాలి అన్నాడు. ఈ భక్తుడు కనుక్కున్నాడు, దేవుని సన్నిధిలో విశ్రాంతి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఆయన సన్నిధి నాతో వస్తే మిరకల్స్ జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆయన సన్నిధి నాతో రావాలని ఆశపడ్డాడు. చూద్దాం. మోషే నీ సన్నిధి నాతో రానియడలా అంటాడు. నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకమో. ఇఫ్ దై ప్రెసెన్స్ గో నాట్ విత్ మీ, క్యారీ us నాట్ అప్ హెన్స్. ఇక్కడ నుండి ఎక్కడికి తీసుకెళ్ళదు, ఇక్కడే ఉండిపోతాం. చంటిబిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఆ చంటిబిడ్డను ఆ దుఃఖం మాన్పాలని, వాని ఏడుపు ఆపాలని పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఎత్తుకున్నారు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో ఇంకా గట్టిగా ఏడుస్తాడు. ఇక్కడ నువ్వెవరో వాడికి తెలియదు, గుర్తుపట్టలేకపోయినా కూడా నువ్వెవరో వాడికి అర్థం కాదు. అదే వాళ్ళ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చిందనుకోండి, ఏం కన్నా ఏడుస్తున్నావా అని చెప్పి ఆ మాట స్వరం వినగానే సగం దుఃఖం ఆగిపోతుంది. ఆమె చేతులు తాగ్గానే వాడి దుఃఖం అంతా ఆవిరైపోతుంది, దుఃఖం అంతా పోతుంది. ఎవరి సన్నిధి వస్తే ఆ బిడ్డకు దుఃఖం తొలగిపోతుంది చెప్పండి? తల్లి సన్నిధి. ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఇక్కట్లో, ఇబ్బందుల్లో, శోధనలో, శ్రమల్లో పడినప్పుడు నిన్ను చేసిన వాని సన్నిధి, నిన్ను కలుగు చేసిన దేవుని సన్నిధి నీ ఎద్దుకు వస్తుండగా ప్రశాంతత రాబోతుంది, నెమ్మది రాబోతుంది, దీవించబడతావు. ఒక చిన్న కీర్తన పాడుకుందాం, ప్రభు స్తుతిస్తూ ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. గరుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిధి. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. ఎస్ ప్రభా, నీ సన్నిధి నాతో రావాలి. చూద్దాం. గాడ్స్ ప్రెసెన్స్ బ్రింగ్స్ విక్టరీ. Deuteronomy chapter 20 verse 4, 2 Chronicles chapter 20 verse 17. మరి దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం. అందుకే ఆయన సన్నిధిని కోరుకున్నాడు ఎవరు? మోషే భక్తుడు. దేవాని సన్నిధి నాతో రానియడలా, ఇదిగో నేను ఇక్కడ నుండి వెళ్ళను, ఎందుకంటే అపజయాలు కలుగుతాయి, దేవుని సన్నిధి వస్తే నేను జయం కలుగుతుందని నమ్మాడు. రెండవదిగా రాసుకునండి, దేవుని సన్నిధిలో మనకి ఏం కలుగుతుందంటే గాడ్స్ ప్రెసెన్స్ బ్రింగ్స్ జాయ్ అండ్ రెస్ట్. Psalms 16 verse 11, Exodus chapter 33 verse 14. మరి కీర్తన 16:11, నిర్గమకాండ 33:14 వచనంలో దేవుని సన్నిధి మనకు విశ్రాంతిని,
మనశ్శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహిస్తుంది. ప్రభు ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్న మీకు ఆయన సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. మూడవదిగా, గాడ్స్ ప్రెసెన్స్ బ్రింగ్స్ హీలింగ్. Luke chapter 5 verse 17, Malachi chapter 4 verse 2 and Mark chapter 5 verse 30. మరి దేవుని సన్నిధి మనతో వచ్చినప్పుడు స్వస్థత కలుగుతుంది. ఆత్మ సంబంధమైన స్వస్థత, మానసిక స్వస్థత, అలాగే శారీరక స్వస్థత మనకు కావాలి. భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ భూయాత్ర కాలంలో మనసు బాగుండాలి, శరీరం బాగుండాలి, ఆత్మ కూడా బాగుండాలి. అయితే ముందు ఆత్మకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆత్మ విషయమై దీని లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మ ప్రశాంతంగా ఉండాలి. రెండవదిగా మీకు కావాల్సింది మనసు ప్రశాంతంగా ఉండాలి. ప్రభువా, నీ సన్నిధి ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండాలన్న వారు చేతిని పైకెత్తి ప్రార్థన చేయగలరా? లెట్స్ ప్రే. పరిశుద్ధుడా, నీ నామములో ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలను జ్ఞాపకం చేసుకునండి. ఈరోజు ప్రార్థిస్తుండగా మీ సన్నిధి మా ఎద్దుకు వచ్చునుగాక. అయ్యా, నీ సన్నిధిలో ఉన్న విశ్రాంతి మాకు దయచేయండి. మనశ్శాంతిని, నెమ్మదిని, సమాధానం ఇచ్చే నీ సన్నిధి మాతో రావాలి. మీ సన్నిధి మా చుట్టూ ఆవరించునుగాక. నీ సన్నిధానంలో మేము బలపరచబట్టుకు సాయం చేయండి. మీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిలో విజయాలున్నాయి ప్రభువా. మీ సన్నిధి మాతో వస్తే అపజయం అది విజయంగా మారబోతుంది. మీ సన్నిధి మాతో వచ్చినప్పుడు మా మనసు దృఢపరచబడుతుంది. మాలో ఉన్న బలహీనతలన్నీ తొలగిపోతాయి. నీ కృప మాకు దయచే ప్రభువా. నీ సన్నిధి మాతో వచ్చునుగాక. ఈ వాగ్దానమే ప్రార్థిస్తుండగా ప్రతి ఇంటిలో, ప్రతి గృహంలో ఎవరైతే ప్రార్థిస్తున్న వారి జీవితాల్లోకి దేవుని సన్నిధి దిగివచ్చునుగాక. దేవా, నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, నీ సన్నిధిలో ఉన్న సంతోషము, మీ సన్నిధిలో మాకు దొరికే విశ్రాంతి, మీ సన్నిధి ద్వారా మాకు దొరికే స్వస్థత, ఆరోగ్యములు అనుగ్రహించమని అడుగుతున్నాను. బలపరిచి నడిపించండి నాయన. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయించుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు, ఎవరైతే సీరియస్ కండిషన్ లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారు, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, ఈ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. నాతో చెప్పండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ సన్నిధిలో మేము ప్రతిదినం అడుగుచున్నా మా ప్రార్థన అవసరాలన్నీ మీరు ఆలకించి ఉన్నారని, వాటికి జవాబులు మీరు దయచేశారని, ఏవేవైతే అడిగానో వాటిలో నీ చిత్తమైన వాటికే జవాబు దయచేయండి. నీ చిత్తము కాని వాటికి జవాబులు ఇవ్వద్దు ప్రభువా. నీ చిత్తమైన వాటికి దయచేయండి. మమ్మల్ని బలపరిచి నీ సన్నిధి ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బర్త్డే జరుపుకునే వారందరి కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. 1 Timothy chapter 4 verse 12. 1 Timothy 4:12 వచ్చిన మీ వాగ్దానం. నీ మాటలను, ప్రవర్తనలను, ప్రేమలను, విశ్వాసంలోను, పవిత్రతలను విశ్వాసాలకు మాదిరిగా ఉండము. పిల్లరా, మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాన్నాడు. దేవుని కనికరం చొప్పున, దేవుని దయ చొప్పున ప్రార్థిద్దాం. వీళ్ళందరూ కూడా దేవుని కనికరం చొప్పున వారు దీవించబడాలని, మరి బర్త్డేలో ఎంటర్ అయిన వారందరూ కూడా మీకు మంచి భవిష్యత్ దేవుడు ఇవ్వాలి, మంచి మేలు కలిగించాలంటే, ఆయురారోగ్యం కావాలంటే మన మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసములో, పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండాలన్నాడు. విశ్వాసులకు మాదిరిగా ఉంటే దేవుడు దీవిస్తాను వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాలు మీ మీదకి వచ్చును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాలి మా ప్రార్థన. ఆల్వేస్ మీరు ఆ విధంగా ఉండాలని, ప్రభు కృప మీకు తోడే ఉండాలని మా ప్రార్థన. గాడ్ బ్లెస్ యూ. వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి మీ వాగ్దానము జాబ్ చాప్టర్ 22 verse 28. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. లైట్ విల్ షైన్ ఆన్ యువర్ వేస్. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించి మీరు వర్ధిల్లి అభివృద్ధి పొందుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ యానివర్సరీ టు యూ. మే ద లార్డ్ కంటిన్యూ టు బ్లెస్ యూ. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ,
ప్లాటినం కూడా జరుపుకునే సహాయము భార్య భర్తలైన దంపతులైన మీకు కలుగునుగాక. మీ ఇద్దరి మధ్యలో ఐక్యత, ఏక మనస్సు పరిశుద్ధాత్ముడు కలిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.